హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను. దేవుడు ఈరోజు మన అనుగ్రహించిన వాగ్దానం ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్లా చేయును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశించబడను గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ దేవుడైన యెహోవా నీకు మేలు కలిగినట్లు నిన్ను వర్ధిల్లా చేయును. దేవుడు ఎప్పుడు మనకి మేలు కలగ చేయడానికే చూస్తాడండి. మనల్ని ఎప్పుడు వర్ధిల్ల చేయడానికే ఆయన చూస్తాడు. మనం వర్ధిల్లింపబడాలంటే ఏం చేయాలి? తన ప్రియకుమారుని విశ్వసించడం ద్వారా సమస్త విషయాలు మనం వర్ధిల్లింప చేద్దాము, విజయము పొందుతాము. మనము విజయం పొందిన వారిలాగా మనం మారిపోయాం. ఎప్పుడు ఆయన విశ్వసించిన రోజున నజరైన యేసుక్రీస్తు మనం ఎప్పుడైతే విశ్వసించున్నామో, మన కొరకు మరణించి తిరిగి లేచి మనం విశ్వసించిన రోజున మనం విజయం కలిగిన వారిలాగా మనం మారిపోయాము. అందుకనే దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చిండు. ప్రతి వాగ్దానానికి తన ప్రియకుమారుని ద్వారా మనల్ని వారసులుగా చేసిండు. కాబట్టి నువ్వు ఏదైతే వాగ్దానం పట్టిన అడుగుతావో, నజరైన యేసుక్రీస్తునామములో ఏదైతే ప్రార్థిస్తావో, ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మనం ప్రార్థించిన సమస్తం మనము పొందుకొనును గాక. మనం ప్రతి విషయంలో మనం ఆశ్రయించబడును గాక. ప్రతి విషయంలో మనం వర్ధిల్లింపబడును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ, నీకే వందనాలు, స్తుతులు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ఆశ్రదించబడును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. వారు ఏదైతే అడుగుతున్నారో తండ్రి, అడిగిన సమస్తం వారు పొందుకొని గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాల్లో తండ్రి మీరే తోడని నడిపించిన తండ్రి, ఏకీభవించిన తండ్రి. ఎదుగు తండ్రి వారి హృదయ రహస్యం అంత తండ్రి ఏదైతే ఆలోచిస్తూ తండ్రి ఈ వాక్యాన్ని చూస్తున్నారో తండ్రి, వింటున్నారో తండ్రి, దాంట్లో తండ్రి వారికి విడుదల కలుగును గాక అని ప్రవచిస్తున్నాం తండ్రి. వారికి కావాల్సిన సమస్త సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.